హర్మోజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఈ నిర్ణయం తర్వాత అమెరికా ఇరాన్పై భారీగా వైమానిక దాడులు చేపట్టింది. దానికి రియాక్షన్గా ఇరాన్ కూడా అటాక్కి దిగింది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అనుమతి లేకుండా హర్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకను నిలిపివేశారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై మూడో విడత దాడులు నిర్వహించింది. మొత్తం 140 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు, ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీర ప్రాంత నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల్లోని బుషహార్, బందర్ అబ్బాస్, బందర్ ఏ దయర్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్లపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆయా దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగించగా ఖతార్లో మిసైల్ అలర్ట్ జారీ చేశారు. కువైట్ తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. మొత్తంగా హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజవాయు రవాణాకు అత్యంత కీలక మార్గం. ఈ మార్గం మూసివేయడం వల్ల ప్రపంచ ఇంధన సరఫరాపై, చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఈ నిర్ణయం తర్వాత అమెరికా ఇరాన్పై భారీగా వైమానిక దాడులు చేపట్టింది. దానికి రియాక్షన్గా ఇరాన్ కూడా అటాక్కి దిగింది. యుఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. అనుమతి లేకుండా హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఓ నౌకను నిలిపివేశారు. దీనికి ప్రతిస్పందనగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్పై మూడో విడత దాడులు నిర్వహించింది. మొత్తం 140 లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. క్షిపణి, డ్రోన్ కేంద్రాలు, నౌకాదళ స్థావరాలు, ఆయుధ నిల్వలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు, తీర ప్రాంత నిఘా కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అమెరికా దాడుల అనంతరం ఇరాన్ దక్షిణ తీర ప్రాంతాల్లోని బుషహార్, బందర్ అబ్బాస్, బందర్ ఏ దయర్ ప్రాంతాల్లో భారీ పేలుళ్లు జరిగాయి. యుఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్లపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ఆయా దేశాల్లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. బహ్రెయిన్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగించగా ఖతార్లో మిసైల్ అలర్ట్ జారీ చేశారు. కువైట్ తమ గగనతలంలోకి వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించింది. మొత్తంగా హర్మూజ్ జలసంధి చమురు, సహజ వాయు రవాణాకు అత్యంత కీలక మార్గం.